వర్షం పడుతున్నప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అది ఎందుకు వస్తుంది, ఇంకా మనకి వచ్చే కలలు ఏ ఏజ్ నుండి స్టార్ట్ అవుతాయో అనే దాని గురించి చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఒక హారర్ ఫ్యాక్ట్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఓటీటీకి వచ్చిన హనుమాన్ మూవీకి ఎందుకు నెగిటివిటీ వస్తుందో అనే దాని గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. వర్షం పడుతున్నప్పుడు లేదా వర్షం పడి ఆగిపోయాక ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అంటే చాలా మందికి ఇష్టం, కానీ ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? చాలా మంది ఆ స్మెల్ వర్షం వల్ల వస్తుంది అనుకుంటారు. నిజానికి వాటర్ కి ఎటువంటి స్మెల్ ఉండదు. ఆ స్మెల్ వచ్చేది ఒక బ్యాక్టీరియా నుండి. భూమిలో యాక్టినోమైసైట్ అనే ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జియోస్మిన్ అనే ఒక రకమైన కెమికల్ ని రిలీజ్ చేస్తుంది. వర్షం పడ్డప్పుడు ఈ కెమికల్ వర్షపు నీటితో కలిసి ఒక రకమైన గ్యాస్ ని ఫామ్ చేసి అట్మాస్ఫియర్ లకి రిలీజ్ చేస్తుంది. అలా రిలీజ్ అయిన గ్యాసే వర్షం స్మెల్ క్రియేట్ చేస్తుంది. మీలో ఎంతమందికి ఈ స్మెల్ అంటే బాగా ఇష్టం కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వర్షం పడుతున్న టైంలో మనం ఏరోప్లేన్ నుండి చూస్తే ఆ వ్యూ ఇలా కనిపిస్తుంది. డ్రీమ్స్. మనం నిద్రపోయాక కలలు వస్తుంటాయి కదా, సో మీకు ఏ టైంలో వచ్చాయి? ఐ మీన్ ఏ ఏజ్ లో ఉన్నప్పుడు రావడం స్టార్ట్ అయ్యాయి? యూజువల్లీ మనకి 1 to 2 years లోపు నుండి 5 to 10 years లోపు వరకు మనకు కలలు రావడం గమనించి ఉంటాం. కాకపోతే చాలా మంది వాళ్ళకు వచ్చిన ఫస్ట్ డ్రీమ్ ఏ ఏజ్ లో వచ్చిందో అనేది ఎగ్జాక్ట్ గా ఎవరు చెప్పలేరు, గుర్తుకు కూడా ఉండదు. కాకపోతే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, మన మదర్ కడుపులో ఉన్నప్పుడే మనకు మొదటగా డ్రీమ్ వస్తుంది. అండ్ అప్పటికి ఇంకా మన బ్రెయిన్ డెవలప్ అయి ఉండదు కాబట్టి మనకు గుర్తుకు ఉండదు. సో అలా కొన్ని ఇయర్స్ కి బ్రెయిన్ డెవలప్ అయ్యాక మనకు డ్రీమ్స్ వస్తున్నాయని అర్థమవుతుంది. గన్ తో బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ని షూట్ చేస్తే ఆ వెస్ట్ లోని ఫస్ట్ లేయర్ మాత్రమే బుల్లెట్ క్రాస్ చేయగలదు. తగిలిన వెంటనే జాకెట్ లోని ఫస్ట్ లేయర్ చిరిగి హోల్ పడుతుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అనేది మల్టిపుల్ లేయర్స్ తో సూపర్ స్ట్రాంగ్ ఫైబర్స్ తో తయారై ఉంటుంది. అండ్ ఈ వెస్ట్ లోని లేయర్స్ అన్ని బుల్లెట్ స్పీడ్ ని తగ్గిస్తాయి. ఈ వెస్ట్ లేయర్స్ అన్ని కూడా చెదిరిపోతాయి. అండ్ అయినా కూడా రిబ్స్ డ్యామేజ్ అవ్వడానికి లేదా గాయాలు అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ వెస్ట్ అనేది బుల్లెట్ ని మన బాడీలోకి రాకుండా మాత్రమే ఆపగలదు. ఎయిన్సెంట్ రామ్ INN UK. ఇదొక బ్రిటిష్ పబ్. దీన్ని 1145లో నిర్మించారు, కానీ ఇప్పటికీ కూడా ఉంది. కాకపోతే మనుషులు లేరు, దెయ్యాలు ఉన్నాయి. దీని కట్టక ముందు ఆ ప్రాంతంలో శ్మశాన వాటిక ఉండేది. అక్కడ చిన్నపిల్లల్ని బలిచ్చేవాళ్ళు, ప్రేతాత్మ పూజలు చేసేవాళ్ళు. దాని మీదే ఈ బిల్డింగ్స్ ని కట్టారు. ఒక రోజు రాత్రి ఆ బిల్డింగ్ ఓనర్ నిద్రపోతున్న సమయంలో ఏదో అదృశ్య శక్తి తన కాల్ని లాగి రూమ్ అంతా తిప్పింది. ఆ ప్రదేశంలో పిల్లల అస్థి పంజరాలు కూడా దొరికాయి. ఎముకల్లో బ్లేడ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. ఒకసారి రాత్రిపూట అక్కడికి వెళ్లిన చాలా మంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇది UK లోని ఒక మోస్ట్ హాంటెడ్ ప్లేస్. సో లాస్ట్ ఫ్యాక్ట్ వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గా ఓటీటీలోకి రిలీజ్ అయిన హనుమాన్ మూవీకి ఇంత నెగిటివిటీనా? జాన్వరిలో సంక్రాంతికి రిలీజ్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి మధ్యలో, అంటే అప్పటి వరకు కూడా అది థియేటర్స్ లో ఆల్మోస్ట్ 290 crores కలెక్ట్ చేసింది. మూవీ అయితే రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఒక్కసారి ఓటీటీలోకి రాగానే అసలు సోషల్ మీడియా మొత్తం మూవీ గురించి నెగిటివ్ గా చెప్తున్నారు. కొంతమంది అయితే అసలు ఇదే మూవీ, దీన్ని ఎలా హైట్ చేశారని అంటున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే 10 minutes కి నిద్ర వచ్చేస్తుందని అంటున్నారు. అప్పుడు నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది తిడుతున్నారు. ఇప్పుడు ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది? ఇది నిజమేనా, లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హనుమాన్ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆల్మోస్ట్ 22 to 25 crores ఖర్చు పెట్టి తీస్తే ఆ మూవీకి కలెక్షన్స్ 290 crores వచ్చాయి. అండ్ నేషనల్ వైడ్ గా కూడా దీనికి ఎక్కువ రికగ్నైజ్ వచ్చింది. ఈ మూవీని కొంచెం లేట్ గానే ఓటీటీలోకి రిలీజ్ చేశారు. థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు చూడ్డానికి చాలా ఈగర్ గా కూడా ఉన్నారు. కానీ రిలీజ్ అయిన 24 hours కి ఎంత నెగిటివ్ టాక్ వచ్చిందంటే, VFX బాలేవని, మూవీలో స్టోరీ లేదని, ఇది చిన్నపిల్లల మూవీ అని, అసలు ఆ మూవీ ఓవర్ రేటెడ్ అని, ఇలా చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. నిజానికి మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు పర్సనల్లీ. కానీ ఈ నెగిటివిటీ రావడానికి అయితే కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే, ప్రజెంట్ నడుస్తున్న టాక్ ఏంటంటే, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని. ఐ మీన్ అందరూ కాదు, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, హనుమాన్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యేసరికి నార్త్ లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. అండ్ మన తెలుగులో అయితే ఏదో కొత్తదనాన్ని కోరుకునే వాళ్ళు అయితే ఎక్సైట్ అయ్యారు. కాకపోతే ఆల్మోస్ట్ చాలా మంది సంక్రాంతికి బాబు సినిమా మీదనే ఉన్నారు. అందులో అప్పుడు హనుమాన్ మూవీ మీద లో ఎక్స్పెక్టేషన్స్ మీద మూవీకి వెళ్లిన వాళ్ళకి ఆ BGM కి, ఆ స్టోరీ టెల్లింగ్ కి, ఇంకా VFX కి చాలా పెద్ద హిట్ అయిపోయింది. కానీ ఓటీటీకి వచ్చేసరికి ఇలా నెగిటివిటీ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది కదా, అందులో కూడా ఫుల్ క్వాలిటీ అవుట్పుట్ అయితే రాలేదు. 1080p మాత్రమే వచ్చింది. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా థియేటర్ లో వచ్చినంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో దాని వల్ల ఇలా హనుమాన్ మూవీకి నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది.